క్రమశిక్షణతో కూడిన నడవడిక విద్యార్థుల జీవితాలకు ఉజ్వల భవిష్యత్తునిస్తుందని సిస్టర్ ప్రమీల అన్నారు. బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాల విద్యార్థులకు చెడు వ్యసనాలు విముక్తి అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారి సిస్టర్ ప్రమీల మాట్లాడుతూ చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ తమ జీవితాలను చక్కదిద్దుకుంటామని 10 కోట్ల మంది యువతతో ప్రతిజ్ఞ చేయించే లక్ష్యంతో తాము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. భారత ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. అందుకే భారత ప్రభుత్వం కూడా కోరుకుంటోంది భారత వికాసం కోసం, ముఖ్యంగా భారత యువత వ్యసనముక్త నశాముక్తు ప్రతిజ్ఞ చేసి నశాముక్తులు కావాలి, మన భారతాన్ని వికాసం వైపు తీసుకెళ్ళాలి అనేది భారత ప్రభుత్వము కోరుతోంది. మరి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీ విశ్వవిద్యాలయం వారు 90 సంవత్సరాల నుంచి మానవత విలువల వైపు నడిచేందుకు సహజ రాజయోగం యొక్క శిక్షణ ఇస్తూ ముందుకు సేవలు అందిస్తూ ఉంది. కాకపోతే ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా తన యొక్క శుభ ప్రేరణ శుభ సంకల్పంతో ఈ కార్యక్రమానికి మాకెంతో సహకారాలు అందిస్తూ ప్రోత్సహిస్తూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో విశేషంగా సహయోగి కావాలి. మరి మీరు అనుకోవచ్చు, మాకు వ్యసనాలు ఏం లేవు కదా, మేము ఇంకా చిన్నవాళ్ళమే అనేసి. లేదు, కొందరు అడిక్షన్ అయిపోయి ఉండొచ్చు కూడా. కాకపోతే మీకు ఆ వ్యసనాలు లేకపోయినా మీ అందరి యొక్క ప్రతిజ్ఞ అనేటటువంటిది 10 కోట్ల మంది విద్యార్థుల యొక్క ప్రతిజ్ఞ. ఈ ప్రభావం అనేటటువంటిది ఎవరైతే ఆ వ్యసనాలకి బానిసైపోయారో వారిని కూడా ఆ వ్యసనాల నుంచి ముక్తి చేసేదానికోసం, అంటే ఫ్రీ చేసేదానికోసం మనందరి యొక్క శుభ ప్రతిజ్ఞ అనేటటువంటిది వాళ్ళకి విశేషంగా సపోర్ట్ అవుతుంది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హరిప్రసాద్, ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంఈఓ సునీత, సిస్టర్ నిర్మల, సిద్ధ రామకృష్ణ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.